అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులంతా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైనరు. సర్కారును నడపడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ విఫలమైందని చెప్పి ప్రభుత్వాన్ని ఇవాళ విమర్శిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి మండలిని ఇవాళ ప్రజాపాలనను వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారి యొక్క పేరు తీయకుండా ఎక్కడా మాట్లాడతలేడు, ఎక్కడా స్పేచ్ ఇస్తలేడు అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి కానీ, కేసీఆర్ గారు చేసినటువంటి లూటీ కానీ, కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజానికానికి విడమర్చి విప్పి సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఈ విధంగా పరిపాలన చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేయండి అని చెప్పి సూచనలు చేయండి తప్ప తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారిని, మంత్రి మండలిని తిడతాము అంటే బురద జల్లి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా ప్రజల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకోనికి లేదు. ఇదే విధంగా మీరు వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి గారిని, ప్రజాప్రభుత్వాన్ని తిడతాము అంటే మాత్రం రేపు పొద్దుగాల జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా మీ పార్టీ ఎక్కడ ఏ మండలంలో కూడా ఒక్క సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ గెలిచేటువంటి పరిస్థితి లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.